హలో గైస్, దిస్ ఇస్ ఫిట్ విత్ లియో. వెల్కమ్ టు మై ఛానల్. మన ఓల్డ్ వీడియోస్లో చూసుకుంటే మనం చెస్ట్ గురించి, బ్యాక్ గురించి, బైసెప్, ట్రైసెప్ గురించి అయితే ఓల్డ్ వీడియోస్ చేసాం. సో ఇప్పుడు ఈ రోజు మనం చేసేది ఏంటంటే బిగినర్ సిరీస్లో షోల్డర్ వర్కౌట్ అనమాట. బిగినర్స్ ఏ విధంగా షోల్డర్ డెవలప్ చేయాలి, షోల్డర్ ఎట్లా చేయాలి, దేని మీద ఫోకస్ చేయాలి, షోల్డర్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, షోల్డర్ ఎనాటమీ ఏంటి, అసలు ఏ టైప్ ఆఫ్ వర్కౌట్ చేయాలి, ఎన్ని వేరియేషన్స్ చేయాలి, ఎట్లా చేయాలి, ద రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కడ నుంచి చేయాలి, షోల్డర్కి మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఎట్లా యూజ్ చేయాలన్నది మనం ఈ రోజు వీడియోలో అయితే మనం చూద్దాం. ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బేసిక్ వర్కౌట్స్ మనం స్టార్ట్ చేస్తాం. తెలుసు కదా, మన అడ్వాన్స్ లెవెల్ వర్కౌట్స్ అప్పుడే మనం స్టార్ట్ చేయం. మీరు బిగినర్ లెవెల్లో ఉన్నప్పుడు బిగినర్ లెవెల్ వర్కౌట్స్ మాత్రమే మనం ట్రై చేస్తాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ షోల్డర్ వర్కౌట్ అనేది చూడండి. ఇది చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది దీంట్లో. ఈ షోల్డర్ యొక్క ఇంపార్టెన్స్ కూడా నేను చెప్తాను. సో కమాన్, ఇప్పుడైతే మనం షోల్డర్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. మనమైతే సేమ్ మనం చెస్ట్ వర్కౌట్కి, బ్యాక్ వర్కౌట్కి, ఆర్మ్స్కి ఎట్లా అయితే మనం వర్కౌట్ స్ప్లిట్ 2 వర్కౌట్స్, వర్కౌట్ ఏ, వర్కౌట్ బి ఎట్లా ప్లాన్ చేసామో మనం ఇప్పుడు షోల్డర్ వర్కౌట్ కూడా సేమ్ అట్లానే మనం ప్లాన్ చేస్తున్నాం. వర్కౌట్ ఏ, వర్కౌట్ బి. ఈ వర్కౌట్ ఏ అనేది సేమ్ యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పే మ్యాటరే. వర్కౌట్ ఏ అనేది ఒక 1 వీక్కి ఇంక్లూడ్ చేసుకోండి, వర్కౌట్ బి అనేది ఇంకో వీక్కి ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇట్లాగా 7 to 8 వీక్స్, కుదిరితే 10 వీక్స్ కూడా ఇదే వర్కౌట్ స్ప్లిట్ మీరు కంటిన్యూ చేయండి. మనం ఇప్పుడు షోల్డర్ పార్ట్స్ మనం చూపిద్దాం. షోల్డర్లో ఎప్పుడు కూడా మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఫ్రంట్ డెల్టాయిడ్, మీడియన్ అండ్ బ్యాక్ డెల్టాయిడ్ అని ఉంటుంది. దీంతో పాటు మనం ఇంక్లూడ్ ఏం చేస్తామంటే ట్రాప్స్ కూడా మనం షోల్డర్ వర్కౌట్స్ లో ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, ఓన్లీ 4 to 5 వేరియేషన్స్ మాత్రమే ఉంటాయి, ఎక్కువ చేయొద్దు. సో వర్కౌట్ ఏలో మనకి ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి వెరీ బేసిక్ వర్కౌట్. బేసిక్ వర్కౌట్ అనుకుంటాం కానీ ఏది బేసిక్ వర్కౌట్ అయితే కాదు. ప్రతి దాంట్లో కూడా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. బేసిక్ వర్కౌట్స్ లోనే మంచి ఎఫెక్ట్ ఉంటుంది అబ్బా. ఇప్పుడు మన బేసిక్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్ డంబుల్ ప్రెస్. వన్ ఆఫ్ ది మనకి షోల్డర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే వర్కౌట్ ఇది. దీన్ని మాత్రం ఎట్లా చేయాలంటే ఆ రేంజ్ ఆఫ్ మోషన్ నేను చూపిస్తాను. చాలా మంది ఏం చేస్తారంటే ఫుల్ బ్యాక్ పెట్టేస్తారు. ఫుల్ బ్యాక్ పెట్టదు, లైట్ గా ముందుకు పెట్టి ఎప్పుడు డంబుల్ కూడా కొంచెం క్రాస్ చేయండి. సో ఇలా స్ట్రైట్ కూడా పెట్టద్దు, క్రాస్ చేయండి. క్రాస్ చేసి స్లోగా 1 2 3 4. ఈ షోల్డర్ డంబుల్ ప్రెస్ ఎట్లా అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఆర్మ్స్ తో చేస్తున్నాను కాబట్టి ఆర్మ్స్ టార్గెట్ పెడతారు. ఎట్లా అంటే ఆర్మ్స్ టార్గెట్ ఎట్లా పెడతారంటే ఆర్మ్స్ టార్గెట్ ఇట్లా పెడతారు. సో మన టార్గెట్ ఆర్మ్స్ కాదు. మళ్ళా చెప్తున్నా, నువ్వు షోల్డర్ వర్కౌట్ చేస్తున్నావు అంటే నీ టార్గెట్ ఇది. అంటే ఈ రేంజ్ ఆఫ్ మోషన్ ఇక్కడ నుంచి ఏదైతే నీకు బైసెప్ పార్ట్ నుంచి షోల్డర్ పార్ట్ వరకు ఉందో ఫస్ట్ ఇది మూవ్ అవ్వాలి పైకి. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే డంబుల్ని 4 ఆర్మ్తో లిఫ్ట్ చేస్తారు. బట్ 4 ఆర్మ్తో లిఫ్ట్ చేయొద్దు. మీ టార్గెట్ వచ్చేసి అదిగో కరెక్ట్గా వినండి. ఇది చాలా మందికి తెలియదు, ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు కూడా చాలా మందికి తెలియదు. ఈ బైసెప్ పార్ట్ నుంచి షోల్డర్ పార్ట్ వరకు మీరు ఏం చేస్తారంటే మీ పైకి పుషింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. మీకు ఆర్మ్స్తో సంబంధం లేదు, ఇది ఎక్స్ట్రా వెయిట్ మీకు అంతే. ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ నుంచి ఫస్ట్ షోల్డర్ లిఫ్ట్ చేయాలి. 1 2. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇదే మీకు మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఇదే. అర్థమైందా? లెవెల్లో ఉన్నప్పుడు 12 to 15 రిపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్ చేయండి, సరిపోతుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్ షోల్డర్ వర్కౌట్స్ ఏంటంటే లాటరల్ రైజెస్. దీన్నే సైడ్ ఫ్లైస్ అని కూడా అంటారు. బట్ ఇది చేయడం చాలా మందికి ఎట్లా అంటే చేస్తారు, బట్ ఎట్లా చేస్తారంటే చాలా మంది 1 2 3 4 5. ఇంకొకరు అయితే కొంతమంది అయితే ఆర్మ్స్ 1 2 ఇట్లా చేస్తారు. బట్ అది కరెక్ట్ కాదు. మనం టార్గెట్ నేను ఇందాక షోల్డర్ ప్రెస్ చేసినప్పుడు షోల్డర్ని ఎట్లా అయితే లిఫ్ట్ చేసామో లేటరల్ రైజెస్ కూడా అట్లానే లిఫ్ట్ చేయాలి. మీరు ఫస్ట్ అయితే పొజిషన్ సెట్ చేసుకోండి, చెస్ట్ అప్ చేయండి, లైట్గా ఇట్లా ముందుకు బెండవండి. మొత్తం ముందుకొద్దు, జస్ట్ లైట్గా ఊరికే స్లాంట్ అంతే చేసి ఎప్పుడు కూడా మనకి ఈ థైస్ దగ్గర నుంచి లెగ్స్ దగ్గర నుంచి లెగ్స్కి క్రాస్ ఉండాలి. చెస్ట్ అప్ చేసి స్లోగా 1 2 3 4. సో రేంజ్ ఆఫ్ మోషన్ ఇట్లానే ఉండాలి, ఇంతే స్లోగా ఉండాలి. ఓకే, మనం హెవీ వెయిట్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ వెయిట్ మనం లిఫ్ట్ చేయలేక వెళ్తుంది. 1 2 3. సో కనీసం లో వెయిట్స్ చేసినప్పుడు అయినా సరే మీరు కొంచెం స్లో అండ్ కంట్రోల్ గ్రిప్స్. 1 2. సో అండ్ ఇంకొకటి చాలా మంది ఏం చేస్తారంటే స్ట్రైట్ లేపుతారు. స్ట్రైట్ లేపొద్దు, కొంచెం లైట్గా లెగ్స్ ఫోల్డ్ పెట్టి హ్యాండ్స్ ఫోల్డ్ పెట్టండి. ఫోల్డ్ పెట్టి అప్పుడు చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే lateral రైజెస్ 15 into 12 to 15 రిపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్ చేయండి, సరిపోతుంది. సో వర్కౌట్ ఏలో మనకి థర్డ్ వర్కౌట్ వచ్చేసి ఇది అందరికీ తెలిసిన వర్కౌటే, ఫ్రంట్ రైజెస్. లాటరల్ రైజెస్, ఫ్రంట్ రైజెస్ అందరికీ తెలిసిన వర్కౌటే. ఫ్రంట్ రైజెస్ ఎట్లా చేయాలి అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రంట్ రైజ్ చేసినప్పుడు 1 2 3 ఏం చేస్తారంటే అందరూ కిక్ చేస్తారు. పైకి కిక్ చేయొద్దు, జస్ట్ అప్. ఓకే, స్లోగా 1 2 3
4 5. ఫ్రంట్ డెల్టాయిడ్స్కి చాలా బెస్ట్ వర్కౌట్ ఇది. దీన్ని ఏం చేస్తారంటే మోడరేట్ వెయిట్ నుంచి, లో వెయిట్ నుంచి మీరు స్టార్ట్ చేసి మీ అఫోర్డబుల్ వెయిట్ వరకు మీరు చేయండి. ఏం చేస్తారంటే 12 to 15 repetitions into 3 sets చేయండి, సరిపోతుంది. రైట్, మనకి వర్కౌట్ ఏలో మనకి వచ్చేసి లాస్ట్ వర్కౌట్ వచ్చేసి రేర్ డెడ్ ఫ్లైస్, బ్యాక్ డెల్టాయిడ్స్కి మనకి యూజ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా ఇగో ఇది డెల్స్, మనకి షోల్డర్లో 3 parts కదా, ఫ్రంట్, మీడియన్ అండ్ రేర్ డెల్స్. సో దీనికి మాత్రం మంచి వర్కౌట్ ఇది. ఇది బేసిక్ వర్కౌట్, బెస్ట్ వర్కౌట్ అండ్ బేసిక్ వర్కౌట్. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే చేసినప్పుడు రేర్ డెల్స్ని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, బట్ రేర్ డెల్స్ని మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. పొజిషన్ ఎట్లా నేను చూపిస్తాను. చాలా మంది రేర్ డెల్స్ చేసినప్పుడు ఎట్లా చేస్తారంటే ఇంకో హెడ్ అప్ చేస్తారు, హెడ్ అప్ చేసి 1 2 3 ఇట్లా చేస్తారు. బట్ హెడ్ అసలు అప్ చేయొద్దు, హెడ్ ఎప్పుడు కిందకే పెట్టండి, కిందకే పెట్టి 1 2. డంబుల్ని ఇట్లా పైకి వచ్చినప్పుడు ఇలా ట్విస్ట్ చేయండి. ఓకే, ఇలా ట్విస్ట్ చేయండి, అప్పుడు మంచి ఎఫెక్టివ్ పడుతుంది వెయిట్. కమాన్, 1 2 3 4. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్ ఇన్ రేర్ డెల్స్. ఖచ్చితంగా చేయండి ఇది. ఇది కూడా సేమ్ ఏం చేస్తారంటే 12 to 15 repetitions into 3 sets చేయండి, సరిపోతుంది. సో మనకి బాడీలో, అప్పర్ బాడీలో ద బ్రాడ్ షోల్డర్ ఉంటే ఎట్లా అంటే అదొక నాకు ఫీల్, మంచి ఫీల్. చాలామంది ఏం చేస్తారంటే ఆవిడ స్కిన్నీ ఉన్నా సరే, లేదంటే కొంచెం బల్క్ ఉన్నా సరే, అన్న నాకు అబ్డోమెన్ కావాలి, నేను యాప్స్ వర్కౌట్ చేయాలి, అది ఇదే మాట్లాడతాను. నేను చాలా బెస్ట్ అడ్వైస్ నేను ఇస్తాను. ఏంటి అని అంటే, నువ్వు షోల్డర్ బ్రాడ్ చేయి, బ్యాక్ లాట్స్ని బిల్డ్ చేయి, అండ్ చెస్ట్ని, అప్పర్ చెస్ట్ని మంచిగా బిల్డ్ చేయి, ఆర్మ్స్ని బిల్డ్ చేయి. ఆటోమేటిక్గా నీ బెల్లి అనేది లోపలికి వెళ్తుంది. సీరియస్లీ ట్రస్ట్ మీ, అవన్నీ మీకు బయటకు కనిపించినాయి అంటే ఆటోమేటిక్గా ఇది లోపలికి వెళ్తుంది. అర్థమైందా? సో ఫస్ట్ అయితే మన మేజర్ మజిల్స్ ఏవైతే అప్పర్ బాడీలో మజిల్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. ఏవైతే పెరగాలో వాటి మీద ఫోకస్ చేయండి. బిగినర్స్ నేను చెప్తున్నా, మిగతా తగ్గాల్సినవి ఆటోమేటిక్గా అవే తగ్గుతాయి. వర్కౌట్ ఏ కంప్లీట్ చేసుకున్నాం. వర్కౌట్ బిలో ఫస్ట్ వేరియేషన్ నేను చెప్తాను. కమాన్. సో మనకి వర్కౌట్ బిలో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఆర్నాల్డ్ డంబుల్ ప్రెస్. ఇది కూడా నీకు ఫ్రంట్ డెల్టాయిడ్స్కి అండ్ మీడియం డెల్టాయిడ్స్కి ద బెస్ట్ వర్కౌట్ ఇది. ఇది ఎట్లానో నేను చూపిస్తాను. కమాన్. ఆర్నాల్డ్ డంబుల్ ప్రెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే ఇక్కడ నుంచి. ఇలా ఉండాలి, పొజిషన్ ఇట్లా ఉండాలి. ఇక్కడ నుంచి ట్విస్ట్ 1, కమాన్ 2, ఫ్రమ్ ఫ్రంట్ టు మీడియం, వెరీ గుడ్. కమాన్ 3 4 5 6. బేసిక్ వర్కౌట్లో బెస్ట్ వర్కౌట్ ఆర్నాల్డ్ డంబుల్ ప్రెస్. ఇది కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, ఇగ్నోర్ చేయొద్దు. దీన్ని కూడా వర్కౌట్ బిలో ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే, దీన్ని కూడా ఏం చేస్తారంటే 12 to 15 repetitions into 3 sets బస్. గైస్, మన షోల్డర్ వర్కౌట్లో కూడా ఇగ్నోర్ చేసే వర్కౌట్స్ ఉంటాయి. దాంట్లో టాప్ పొజిషన్లో ఉండేది అప్రైట్ రో అంటారు దీన్ని. షోల్డర్ బిల్డింగ్కి నువ్వు షోల్డర్ మంచిగా బిల్డ్ చేయాలనుకుంటే ఈ అప్రైట్ అనేది ఎంత యూస్ఫుల్ అంటే నీకు దీనివల్ల నీకు ఏమేమి వర్క్ అవుతుంది చెప్పిన, మీడియన్ డెల్టాయిడ్ వర్క్ అవుతుంది, రేర్ డెల్స్ వర్క్ అవుతుంది, అండ్ ఇంకొకటి మీకు ట్రాప్స్, అప్పర్ ట్రాప్స్ కూడా మంచిగా వర్క్ అవుతుంది. దీన్ని అయితే అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఆ పొజిషన్ నేను చూపిస్తాను. సో చాలా మంది ఏం చేస్తారంటే స్ట్రైట్ రాడ్తో చేస్తారు, స్ట్రైట్ రాడ్తో కాదు, కర్ల్ రాడ్తో మీకు గ్రిప్ మంచిగా ఉంటుంది అండ్ వర్కౌట్ చేసే మీకు ఆ పోస్చర్ ఫామ్ కూడా మంచిగా వస్తుంది. సో అది ఎట్లా నేను చూపిస్తాను. కమ్, ఆ రేంజ్ ఆఫ్ మోషన్ కూడా నేను చూపిస్తాను. మీరు ఏం చేస్తారంటే ఈ షోల్డర్ లెంత్ తీసుకోండి, మరీ క్లోజ్ తీసుకోవద్దు, మరీ వైడ్ తీసుకోవద్దు. ఓకే, చాలా మంది ఎట్లా ఇది చేయడం వల్ల చాలా ఇంజురీస్ అవుతాయని చెప్పి ఛాన్స్ ఆఫ్ ఇంజురీ అనేది చాలా ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. బట్ మనం కరెక్ట్గా షోల్డర్ రేంజ్లో మనం తీసుకొని చేస్తే ఇంజురీస్ జరగవు. ఏదైనా సరే స్లో అండ్ కంట్రోల్ రిప్ చేస్తే అసలు ఏది కాదు. అలా అయితే ప్రతి వర్కౌట్లో కూడా ఉంటుంది ఛాన్స్ ఆఫ్ ఇంజురీ. బట్ మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఫార్మ్ అండ్ టెక్నిక్ని కరెక్ట్గా చూసుకోవాలి. అర్థమైందా? సో ఇది చూడు ఇప్పుడు. ఫస్ట్ చెస్ట్ అప్ చేయాలి, చెస్ట్ అప్ చేసి కమాన్ 1 2 3 4 5 6. ద బెస్ట్ వర్కౌట్ ఇది. ఖచ్చితంగా మీరు వర్కౌట్ బిలో ఇంక్లూడ్ చేయండి. అండ్ ఇది కూడా ఏం చేస్తారంటే 12 to 15 repetitions into 3 sets చేయండి, సరిపోతుంది. రైట్, కొంచెం హార్డెస్ట్ వర్కౌట్ ఇన్ షోల్డర్ వర్కౌట్ ఏంటి అని అంటే ఫ్రంట్ బార్బెల్ ప్రెస్ అనేది షోల్డర్ వర్కౌట్లో కొంచెం కష్టం. బట్ నువ్వు కరెక్ట్గా ఫామ్తో టెక్నిక్తో లో వెయిట్స్ నుంచి వెళ్ళి కరెక్ట్ ఫామ్ అండ్ టెక్నిక్ యూజ్ చేసి ఒక మోడరేట్ వెయిట్తో చేస్తే దీనికి మించిన వర్కౌట్ వేరేది ఉంది. అసలు చాలా మంచిగా షోల్డర్ యాక్టివేట్ అవుతుంది. దీన్ని నువ్వు వర్కౌట్ బిలో నువ్వు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకో, ఖచ్చితంగా నీకు వర్క్ అవుద్ది. ఆ షోల్డర్ ఎట్లా అంటే నువ్వు ఎట్లా తీసుకుంటావు అంటే, సో ఎప్పుడు కూడా ఈ పొజిషన్లో నువ్వు బ్యాక్ వర్కౌట్ తీసుకుంటావు. ఈ ఆర్మ్స్ ఎట్లా ఉన్నాయి అట్లా
సో దీనికి ఎట్లా చేయాలంటే ఎప్పుడు కూడా షోల్డర్ లెంత్ ఉండాలి, ఎప్పుడు కూడా షోల్డర్ లెంత్ ఉండాలి. ఫ్రంట్ నువ్వు బార్బెల్ ప్రెస్ చేస్తున్నావు అని అంటే షోల్డర్ లెంత్, ఎగ్జాక్ట్ షోల్డర్ లెంత్, ఎగ్జాక్ట్ షోల్డర్ లెంత్. అర్థమైందా? దిస్ ఇస్ ద పొజిషన్. అండ్ ఇంకొకటి, మీరు పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది ఇక్కడ వరకు ఆపేస్తారు. బట్ నువ్వు పైకి రేంజ్ ఆఫ్ మోషన్ ఎట్లా ఉండాలంటే 1 డౌన్, 2 3 4 దీనికి. అండ్ ఇంకొకటి, చాలా మంది కొంచెం ఎక్కువ వెయిట్ వేస్తారు. ఎక్కువ వెయిట్ వేసినప్పుడు ఏం చేస్తారంటే లిఫ్ట్ చేసినప్పుడు ఎట్లా లిఫ్ట్ చేస్తారంటే ఇట్లా లిఫ్ట్ చేస్తారు, ఇట్లా. దీనివల్ల అండ్ లిఫ్ట్ చేసినప్పుడు ఎట్లా లిఫ్ట్ చేస్తారు, పెట్టినప్పుడు కూడా ఇలా పెడతారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఛాన్స్ ఆఫ్ ఇంజురీ, షోల్డర్కి ఛాన్స్ ఆఫ్ ఇంజురీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. షోల్డర్ ప్రెస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం ఆ హ్యాండిల్, బార్ హ్యాండిల్ అనేది ఎట్లా చేయాలంటే నేను చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ నేను చూపిస్తా. ఇలా ఉంది కదా, ఎప్పుడు ఇది పొజిషన్ ఉండాలి, ఇలా డెడ్లీ పొజిషన్ ఉండాలి. డెడ్లీ పొజిషన్ ఉంది. జస్ట్ బార్ని చెస్ట్ మీద పెట్టి ఇట్లా కూర్చోవాలి. అర్థమైందా? చెస్ట్ మీద ఇట్లా పెట్టి ఇట్లా కూర్చోవాలి. నెక్స్ట్ అప్, నెక్స్ట్ డౌన్, 1 2 3 ఇది. అండ్ ఇంకొకటి, హెవీ వెయిట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీ వెనకాల సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, మీ నెక్ మీద ఇలా పెట్టండి. ఓకే, నెక్ మీద ఇలా పెట్టండి, వాళ్ళు తీసుకుంటారు. లో వెయిట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ అగైన్ మళ్ళీ చెస్ట్ వరకు దింపి అగైన్ 1 ఇలా. సో ఇట్లా చేస్తే మీకు ఛాన్స్ ఆఫ్ ఇంజరీ అనేది చాలా తక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా ఇంక్లూడ్ చేయండి. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్ షోల్డర్ వర్కౌట్లో. దీన్ని ఏం చేస్తారంటే 12 to 15 repetitions into 3 sets. ఇది కూడా అంతే చేయండి. ఎంటీ రాడ్ నుంచి స్టార్ట్ చేయండి, బాగుంటుంది. సో మనకి వర్కౌట్ బిలో మనం ఏం చేస్తామంటే, మనం ఇప్పటిదాకా ట్రాప్స్ని టార్గెట్ చేయాలి. ఫస్ట్ వర్కౌట్లో ట్రాప్స్ని టార్గెట్ చేయాలి, దీంట్లో ట్రాప్స్ని టార్గెట్ చేయాలి. నేను ఇప్పుడు వర్కౌట్ చెప్తా, అది వర్కౌట్ ఏలో కూడా ఇంక్లూడ్ చేసుకోండి, వర్కౌట్ బిలో కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అదేంటారంటే ట్రాప్స్, స్ట్రగ్స్ అనమాట. దీన్ని ఏమంటారంటే స్ట్రగ్స్ అంటారు. వర్కౌట్ పేరు స్ట్రగ్స్. ఇది ట్రాప్స్కి మంచి వర్క్ అవుతుంది. ఎప్పుడు కూడా ట్రాప్స్ చేసినప్పుడు ఏం చేస్తారంటే బిగినర్స్ అయినా సరే కొంచెం హెవీకి వెళ్ళండి, కొంచెం హెవీ డంబుల్స్ తీసుకొని స్క్వీజ్. అది ఎట్లా నేను చెప్తా. చాలా మంది ఎట్లా చేస్తారు, ఆ మిస్టేక్ కూడా నేను చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 25 తీసుకున్నాను అనుకో. ట్రాప్స్ చేసినప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది హెడ్ మొత్తం పైకి లేపుతారు, పైకి లేపి 1 2 3 ఇట్లా చేస్తారు. బట్ అది కరెక్ట్ వర్కౌట్ కాదు. ఎప్పుడు డంబుల్ ముందుకు ఉండాలి, హెడ్ డౌన్ ఉండాలి. హోల్డ్, స్లోలీ డౌన్, అగైన్ హోల్డ్, స్లోలీ డౌన్, అగైన్ హోల్డ్, స్లోలీ డౌన్, అగైన్ హోల్డ్, స్లోలీ డౌన్. సో ట్రాప్స్ పొజిషన్ ఇదనమాట. మనం స్ట్రగ్స్ వర్కౌట్ చేసినప్పుడు మన ట్రాప్స్కి ఎగ్జాక్ట్గా నీకు వర్క్ అవ్వాలి అంటే హెవీ వెయిట్స్ తీసుకొని హోల్డ్ చేసి ఒక 2 seconds హోల్డ్ చేసి స్లోగా రిలీజ్ చేయండి. హోల్డ్ చేసి ఇది కూడా ఏం చేస్తారంటే 12 to 15 repetitions into 3 sets చేయండి. మంచి ట్రాప్స్ వర్కౌట్ కావాలి అంటే హోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాప్స్కి మెయిన్ కావాల్సిందే హోల్డింగ్. సో గైస్, మనకి షోల్డర్ వర్కౌట్ అనేది ఇది సేమ్ మనకి ప్రీవియస్గా మనం పోస్ట్ చేసిన వర్కౌట్స్ లాగానే ఇది కూడా ఏం చేస్తారంటే 2 splits కాబట్టి వర్కౌట్ ఏ, వర్కౌట్ బి. వర్కౌట్ ఏ వచ్చేసి 1 week షెడ్యూల్ పెట్టుకోండి, వర్కౌట్ 2 వచ్చేసి 2nd weekలో ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇవన్నీ ఎట్లా చేస్తారంటే మీరు ఒక 7 to 8 weeks కూడా సేమ్ వర్కౌట్స్ రిపీట్ చేయండి. వన్స్ మీకు ఒక ఐడియా, బేసిక్ వర్కౌట్, ఒక ఫామ్ టెక్నిక్ అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత మాత్రమే ఇంటర్మీడియట్ లెవెల్లోకి మీరు వెళ్ళినప్పుడు మాత్రమే ఇంకా వర్కౌట్స్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ షోల్డర్ వర్కౌట్కి సంబంధించి లేదా ఏ వర్కౌట్ అయినా సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నాకు చెప్పండి. ఏదైనా వేరియేషన్స్లో ఇంకేమైనా వేరియేషన్స్ కావాలన్నా సరే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నాకు చెప్పండి. అండ్ ఇంకోటి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు బిగినర్స్, మీ బ్యాచ్లో కూడా బిగినర్స్ ఉంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.